Audio Jungle. హాయ్ అండి. ఈరోజు నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ గారెలు అయితే వండుతున్నానండి. దానికోసం అయితే ముందు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలండి ఎర్రగా. ఉల్లిపాయ ఎప్పుడైనా సన్నగా తరుక్కుంటేనే గ్రేవీ ఎక్కువ వస్తుందండి. కొద్దిగా సాల్ట్ వేసేద్దాం. కొద్దిగా ఏగేలోపు దీంట్లో మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే జీలకర్ర, టమాటా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు అయితే వేస్తున్నానండి మసాలాకి. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో టమాటా వేసుకుంటే అరుగుదల ఉంటుందంటండి, మా అత్తయ్య చెప్పారు. పేస్ట్ అయితే చేసేసానండి. ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే వేగిపోతుంది. ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నా. మసాలా కూడా బాగా ఎర్రగా వేగాలండి, పచ్చివాసన పోయేలాగా. ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసేసుకుంటున్నానండి. ఈ కొంచెం వేగాక చికెన్ని ముందే కడిగి పెట్టుకొని ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళు నానబెట్టుకుంటే కూర టేస్ట్గా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ చికెన్ అయితే నేను వేసేస్తున్నానండి ఇందులో. మా అమ్మాయికి గారెల్లోకి చికెన్ కర్రీ ఉంటేనే గారెలు ఇష్టపడిద్దండి. అందుకే సండే రోజే వండుతాను. మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఇదే కర్రీ అండి. అన్నిటికీ కలిపి అయితే వండేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తానండి. సాల్ట్ ముందే వేస్తే చికెన్లో వాటర్ అంతా వచ్చేస్తాయండి. అలాగే చికెన్ ముక్క కూడా టేస్ట్గా ఉంటుంది, ఉప్పు పట్టి చప్పగా లేకుండా ఉండిద్దండి. ఇదైతే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. గారి కోసం పప్పు నైటే నానబెట్టుకున్నాను. మినపగుళ్ళే వేసుకుంటున్నాను. ఇదైతే మిక్సీలోనే వేస్తున్నానండి. మిక్సీలో వేసినా మనకి గారెలు బాగా మెత్తగానే వస్తాయండి. గారెల పిండిలో కొద్దిగా పెరుగు, అల్లం, పచ్చిమిర్చి వేసి అయితే మిక్సీ వేసుకుంటానండి. దీనివల్ల ఆయిల్ పేలుతుందండి, గారి మెత్తగా కూడా వస్తుంది. గారెలు వేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను, హీట్ అవుతుంది. ఇప్పుడు గారెల పిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. దీన్ని బాగా కలుపుకుందాం. మీరు గారెలు చట్నీతో ఇష్టపడతారా, చికెన్ కర్రీతో ఇష్టపడతారా కామెంట్ చేయండి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్గా ఉంటాయి. కానీ పిల్లలు తింటారు కానీ నేనేం వేయట్లేదు. ఆయిల్ అయితే హీట్ అవుతుందండి. ఇప్పుడు మనం వీటిని గారెలు వేసేసుకుందాం. గారెలు అయితే కొంచెం పెద్ద సైజులోనే వేస్తున్నానండి. 2 గారెలు తినేవాళ్ళు 1 గారె తింటారు. దీనివల్ల మనకు కొంచెం పని తొందరగా అవుద్దండి. ఇవాళ సండే సెలవు కదండి, పిల్లలంతా గోల గోల చేస్తున్నారు. సండే వచ్చిందంటే అసలు కొంచెం కూడా పని అవ్వదండి, ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. ఇలా గారెలు అయితే వేసేసుకుంటున్నాను. గారెలు చాలామంది ఒకసారి వేసి ఇవి కొంచెం వేగాక తీసి మళ్ళీ రెండో వాయి వేపుతారండి, రెండోసారి. నేనైతే అలా వేయట్లేదు, మామూలుగా ఒకసారి వేపేసుకుంటున్నా. ఒక పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుందండి. ఇవైతే బాగా వేపుకోవాలి. ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్లో వస్తున్నాయి, వేగిపోతున్నాయి, అయిపోతున్నాయి. గారెలు మినపగుళ్ళతో టేస్ట్గా ఉంటాయా, మినపప్పుతో టేస్ట్గా ఉంటుందో కామెంట్ చేయండి. ఇవైతే వేగుతున్నాయి. పక్కన చికెన్ కర్రీ కూడా ఉడుకుతుందండి. ఇందులోంచి వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి, ఎగిరిపోతుంది వాటర్ అంతా. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి, ఇవి కూడా ఎగిరిపోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోతేనే కూర టేస్ట్ ఉంటుందండి. పక్కన గారెలు కూడా వేగిపోయినాయి, తీసేసుకుంటున్నా. తీసేసి ఇంకో వాయి అయితే వేసేసుకుంటాను. పెరుగు వేసుకోవడం వల్ల ఆయిల్ పేల్చదండి ఎక్కువ. గారె కూడా బాగా మెత్తగా స్పాంజ్లా వచ్చింది. దీన్ని అయితే ఒక న్యూస్ పేపర్ మీదకి వేసి తీసేసుకుంటున్నానండి. ఒకసారి మళ్ళీ చికెన్ కర్రీ అయితే చూద్దాము. వాటర్ అయితే ఎగిరిపోయినాయండి. ఇందులో కారం అయితే వేస్తున్నాను. మేము కారం ఇంట్లో తయారు చేసుకుంటామండి. కొంచెం కారం ఎక్కువగానే ఉండిద్ది, అందుకే తక్కువ వేసుకుంటున్నా. చికెన్ కూర చెక్క గరిటతో కలిపితే మొక్క తునగకుండా బాగుండిద్ది అంటండి. అవసరం అనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇందులోనే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకొని వాటర్ అయితే పోసేసుకుంటా అండి, ఎసరికి సరిపడగా.
ఆల్రెడీ చికెన్ వాటర్లో ముక్క ఉడికింది కాబట్టి తక్కువ వాటరే పోసుకుంటున్నానండి. మిక్సీ జార్లో మసాలా కొంచెం ఉండిపోయిందండి, దాంట్లో వాటర్ అయితే వేసి పోసేసుకుంటున్నా. కూరకు సరిపడగా వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలిపి మూత అయితే పెట్టేసుకుంటున్నా. ఒక 10 నిమిషాలు ఉడికాక మళ్ళీ ఒకసారి మూత తీసి చూడాలండి. కూర అడుగంటిద్ది, ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. నా మాట ముందు వస్తుందండి, తర్వాత వీడియో వస్తుంది, ఏమనుకోకండి. 10 నిమిషాల తర్వాత అయితే కూర బాగా ఉడుకుతుంది. పక్కన మిగతా గారెలు కూడా వేసేసుకుంటున్నానండి. వస్తుంది గారెలు కూడా. గారెల్లోకి కాబట్టి కొంచెం కూర పులుసుగానే ఉంచుకుంటున్నానండి. దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా. కూర దించే ముందు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచితే ఆయిల్ అంతా పైకి తేలి కూర బాగుండిద్దండి. ఇవాళ చాలా లేట్ అయిపోతుందండి, టిఫిన్కి టైం చాలా అయిపోతుంది. మీరు ఇవాళ ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. కొత్తిమీర అయితే జల్లేసుకున్నాను. పొయ్యి సిమ్లో పెట్టుకుని కాసేపు మూత పెట్టుకుంటున్నాను. అయిపోయిందండి, గారెలు కూడా అయిపోయినాయి మొత్తం వేయడం. అంతేనండి, గారెలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.